నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్ను విజయవాడ ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, జోగి రమేష్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు సంబంధించిన వివరాలేంటి? పవన్, ఈరోజు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులకు కీలక నిందితులైన A1, A2లకు కూడా ఊరట దక్కలేదు. బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ కొద్దిసేపటి కిందట విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు సుమారు 17 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. వీరిలో చూసుకున్నట్లయితే కొంతమంది ప్రస్తుతం మదనపల్లి జైల్లో, అంటే మదనపల్లి అక్కడ కేసులో ఉన్న నిందితులు, ములకల చెరువు కేసులో ఉన్న నిందితులు ఉండటంతో అక్కడికి కొంతమందిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం ఈ కేసులో 11 మంది నిందితులు బెయిల్ పిటిషన్ లో దాఖలు చేశారు. ఇందులో A1, A2 జనార్దన్ రావు, జగన్మోహన్, A18, 19 జోగి రమేష్, జోగి రాము, ఈ నలుగురికి బెయిల్ తిరస్కరిస్తూ వాళ్ళ బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా నిందితులు A7, A8, A12, A4, A13, A11, A17 ఈ బెయిల్ మంజూరు చేస్తూ షూరిటీలు 2 షూరిటీలు సమర్పించాలని వారికి ఉత్తర్వుల్లో ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రస్తుతం నిందితులు ఎక్కువ మంది నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ జోగి రమేష్ సోదరులు అనారోగ్య రీత్యా అంత దూరం వెళ్ళలేకపోతున్నామని, అక్కడ ఉండలేకపోతున్నాం, ఇక్కడ విజయవాడకు ఇవ్వాల్సిందని కోర్టుకి విన్నవించారు. అయితే కోర్టు ఇక్కడ ఒక సూపరింటెండెంట్ తోటి మాట్లాడి, కోర్టు ప్రతినిధులు ఇక్కడ సూపరింటెండెంట్ తో మాట్లాడి ఖాళీ ఉందా లేదా అనే విషయం తీసుకొని ఆ తర్వాత దానిపైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. మరోవైపు తాను 50 రోజుల నుంచి జైల్లోనే ఉంటున్నానని కోర్టుకి విన్నవించారు. అయితే ఈ రోజు మరోవైపు ఈ నిందితులందరికీ రిమాండ్ గడువు ముగియడంతో నెల్లూరు జైల్లో ఉన్నటువంటి నిందితులను 13 మందిని ఇక్కడికి తీసుకువచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ